ఈరోజు ఈ కార్యక్రమంలో జిల్లాకు రావడమే భాగ్యంగా భావిస్తున్నాం. ఈరోజు మళ్ళీ ముఖ్య అతిథిగా చేసి 90 ఏళ్ల తెలుగు అభ్యుదయ సాహిత్యం మీద ఉపన్యాస సందేశాన్ని తన ప్రసంగాన్ని అందించినందుకు జాతీయ రసం జాతీయ అధ్యక్షులు తిరుమల లక్ష్మణ్ గారికి ప్రత్యేకంగా జిల్లా శాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వారు గుర్తు చేసిన అంశాలు అవన్నీ మనం చెప్పి మళ్ళీ దాని ప్రభావం తగ్గుతుంది నేను చెప్పడం అనేది అంత చక్కగా వారు ఈ యొక్క సాహిత్యాన్ని గురించి చెప్పారు. అభ్యుదయ సాహిత్యం గురించి కర్నూలులో శ్రీశ్రీ గారు చంద్రయాశ్వర గారిని ఉద్దేశించి మహాకవి అన్న విషయాన్ని గుర్తు చేశారు. చాలా గొప్ప విషయం అది, చాలా ప్రత్యేకంగా ఉంది ఆ మాట. అదేవిధంగా అరసంలో చాలా ఏళ్ళు పనిచేసి రచించినటువంటి మా జయరామన్ గుర్తు చేస్తున్నారు, శశిశ్రీ గారిని పెద్దలు గుర్తు చేసుకున్నారు, నివాళి అన్నారు. చాలా అది సందర్భోచితంగా భావిస్తున్నాం. మీ యొక్క స్నేహభావానికి కార్యకర్తల మీద రసం మీద మీకు ఉన్నటువంటి అభిమానానికి నిదర్శనంగా నేను చెప్పుకుంటున్నాను. మీకు ఈ యొక్క శాఖ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. మళ్ళీ ఇప్పుడు అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర అధ్యక్షులు అయినటువంటి పెద్దలు శ్రీ లక్ష్మణ్ చంద్రశేఖర్ రెడ్డి గారు వారి గురించి సంక్షిప్తంగా 2 మాటలు. వారు చిత్తూరు జిల్లా పుట్రపాకం అనేటువంటి ఊరిలో జన్మించారు. అయితే వారు ఎస్కే యూనివర్సిటీలో 31 సంవత్సరాలు అధ్యాపకుడుగా పనిచేసినటువంటి సందర్భం. అదేవిధంగా యోగి వేమన విశ్వవిద్యాలయంలో ఆచార్యులుగా సిపి ప్రముఖ పరిశోధనా కేంద్రంలో విధులు నిర్వహించారు. 2014లో వారు రాసినటువంటి మన కథానికలు నవలలు అనేటువంటి గ్రంథానికి కేంద్ర సాహిత్య అకాడమీ వారు అవార్డును అందించారు. రాజపాలెం గారు శిల్ప ప్రభావతి అనేటువంటి పరిశోధన గ్రంథంతో తన రచనలు ప్రారంభించినట్టుగా తెలుస్తుంది. ఇది బాగా దాదాపు 30కి పైగా గ్రంథాలు రచించినట్టు అనిపిస్తుంది, ఇంకా ఎక్కువే ఉండొచ్చు. ఇంకా వారు కవిత్వం, అనువాదాలు, పుస్తకాలు ఇవన్నీ చెప్పుకుంటే చాలా ఎక్కువగా ఉన్నాయి వాళ్ళ రచనలు సంపాదకత్వం వహించినటువంటి చెప్పినప్పుడు. అదేవిధంగా 3 గ్రంథాలకు పైగా గ్రంథాలకు పీఠికలు అందించారు ఎంతో సహృదయంతో. అవి కూడా నూతనంగా సాహిత్యంలోకి వచ్చే వాళ్లకు ఉపయోగపడతాయి. పీఠికలు కూడా చదివితే వారు ఈ కార్యక్రమం వరకు ఇప్పటి వరకు కూడా అక్షరం వారు ఒక విద్యార్థికి ఎట్లా నేర్పుతారో అట్లా నేనైతే ఆశ్చర్యపోయాను. అన్నిసార్లు మాట్లాడితే ఏమని అనుకుంటారా అని, అన్నిసార్లు కూడా జవాబు ఇచ్చారు. అన్నిసార్లు సవరిస్తారు అక్షరాలను, అన్నిసార్లు చిన్న విషయం నుంచి తాను అడిగి తెలుసుకొని దాంట్లో ఉన్న సూచనలు చేస్తారు. అది నేను గమనించిన సార్లు ఉన్నటువంటి ప్రత్యేకత. నేను ఎవరిలో చూడలేదు అట్లాంటిది. ప్రతి విషయానికి ప్రతి జవాబు అవతల సంతృప్తికరమైనటువంటి జవాబు ఇవ్వడం అనేది సార్లు నేను తెలుసుకున్నటువంటి విషయం. ఏ సమయమైనా సరే అందుబాటులో ఉండేటువంటి సందర్భం. మొత్తం కార్యక్రమాలు సారు పర్యవేక్షణలో జరిగినాయి కర్నూలు జిల్లాలో. ప్రతిది కూడా సారు దిశానిర్దేశం చేసినటువంటి విషయమే. ఆయనకు శిష్యులు కర్నూలు జిల్లాలోని కాదు తెలుగు రాష్ట్రం అంతటా కూడా శిష్య బృందం ఉంది. ఇక
చెప్పాలంటే వారు రాసినటువంటి చర్చ అనేటువంటి గ్రంథానికి ఉత్తమ విమర్శ గ్రంథంగా కూడా పురస్కారం లభించింది. వారికి మరి పులుపుల వెంకట శివయ్య గారి స్మారక పురస్కారము, కాకి ధర్మారావు గారి సాహిత్య పురస్కారం, కొండేపూడి గారి సాహితీ పురస్కారం, 2007లో పొట్టి శ్రీరామ విశ్వవిద్యాలయం వారి పురస్కారం, ఇట్లా వారు అనేకమైనటువంటి పురస్కారాలు చెప్పుకుంటూ పోతే ఒక లిస్ట్ అవుతుంది. ఇంకా వారు చివరిగా చెప్పేది ఏమంటే వారికి మార్క్సిజం మీద అచంచలమైనటువంటి మరి విశ్వాసం కలిగినటువంటి సందర్భం. ఆ సందర్భంగా అదే నేపథ్యంలోనే వారు సాహితీ విమర్శకులుగా ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకొని కొనసాగుతూ ఉన్నారు. వారిని సందర్భంగా ప్రసంగించవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నారు. సభాధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచన సంఘం కర్నూలు జిల్లా అధ్యక్షుడు మిత్రులు కె ప్రహ్లాద్ గారు, ప్రధాన కార్యదర్శి శ్రీ సత్యనారాయణ గారు, ఈ ప్రారంభ సమావేశానికి ముఖ్య అతిథి భారతీయ అభ్యుదయ రచన సంఘం అధ్యక్షులు శ్రీ పెరుమడ లక్ష్మీనారాయణ గారు, ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి శ్రీ వల్లూరి శివప్రసాద్ గారు, కేంద్ర సాహిత్య అకాడమీ బెంగళూరు ఆఫీసు మిత్రులు చంద్రశేఖర్ రాజు గారు, ఈ సభలో పాల్గొంటున్న సోదరి సోదరులు, ఈరోజు పత్ర సమర్పణ చేయబోతున్నటువంటి మిత్రులు అందరికీ నమస్కారం. రావాల్సిన వాళ్ళంతా వచ్చేసారు. ప్రత్యేకించి కాకతీయ విశ్వవిద్యాలయంలో రసాయన శాఖలో ఆచార్యులుగా పనిచేస్తూ సార్ నేను శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో, ఆయన కాకతీయ విశ్వవిద్యాలయంలో జాతీయ సేవ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ పనిచేశారు. ఆయన ఒక జాతీయ సంఘటన సభ నిర్వహిస్తే అక్కడికి వెళ్ళాను. చాలా ఆదరించారు. నాకు సంతోషం. ఈ సభలో నాకు తెలిసిన వాళ్ళ పేరు చెప్పాలంటే అటెండెన్స్ రిజిస్టర్ అయిపోతున్నావు. నేను పేరు చెప్పాను. నా మిత్రులు, నా విద్యార్థులు పెద్దలు మెండుగా ఉన్నారంటే చాలా సంతోషం. కేంద్ర సాహిత్య అకాడమీ అరసం కర్నూలు శాఖ సంయుక్తంగా 90 ఏళ్ల తెలుగు అభ్యుదయ సాహిత్యం ఒకరోజు సింపోజియం ఇవాళ నిర్వహిస్తూ ఉన్న సందర్భంగా అరసు ప్రతిపాదనను ఆమోదించిన సాహిత్య అకాడమీకి నేను ధన్యవాదాలు చెప్తూ ఉన్నాను. ఈ కార్యక్రమం నిర్వహించడానికి ముందుకు వచ్చినటువంటి కర్నూలు జిల్లా అరసం శాఖని అభినందిస్తూ ఉన్నాను. జిల్లాలో ఇప్పటికే మనం బట్టి ఒక అర్ధగంట ఆలస్యం నడుస్తుంది కనుక ఇంకా ఈ కీలక ఉపన్యాసంలోకి వస్తాను. నేను సైతం ప్రపంచానికి సమర్థన ఒక్కటి ఆలోచించాను. నేను సైతం విశ్వదృష్టికి అసలు ఒక్కటి ధారవశాను. నేను సైతం గౌర పోషకు గొంతుకు నుంచి వర్షాను అని 1933 జూన్ 2వ తేదీన శ్రీ గారు రాశారు. దీనిని తొలి అభ్యుదయ కవితగా విమర్శకులు చిత్రంలో గుర్తించారు. ఆ దృష్టిలో చూసినప్పుడు 2023 నాటికి 90 సంవత్సరాలు పూర్తయింది. 92 ప్రోగ్రెసివ్ లిటరేచర్ అని మనం ఇంగ్లీష్లో అనుకుంటున్న దానికి తెలుగులో అభ్యుదయ సాహిత్యం అని మనం పిలుచుకుంటూ ఉంటాం. ఇది భారతదేశ వ్యాప్తంగా అన్ని భాషల్లో ఉన్నటువంటి సాహిత్యం.
నేను కొన్ని భాషలో ఏమేమో చూస్తారని విచారిస్తే కన్నడంలో బండాయ సాహిత్యం అని అంటున్నారు. ఒరియాలో ప్రగతిశీలో సాహిత్యం అని అంటున్నట్టుగా నాకు విని చెందనేటువంటి మిత్రులు చెప్పారు. తమిళంలో మా నరసింహన్ గారిని అడిగినాను, మీరేమంటారండి అని. మార్పోకు ఇలక్కియం అంటారు. వాళ్ళు ఏది కూడా వాళ్ళ శబ్దంలో వాళ్ళు గురించుకుంటారు. మన సంస్కృతం మనలా తత్వాలు వాడేవాళ్ళు. మలయాళంలో పురోగమన సాహిత్యం అని అంటున్నారు. ఇక అస్సామీ, హిందీ, గుజరాతీ, మరాఠీ ఈ భాషల్లో ప్రగతిశీల సాహిత్యం అని పిలుచుకుంటున్నారు. పంజాబీలో ప్రగతిశీలో సాహిత్ అని అంటున్నట్టుగా తెలిసింది. బెంగాలీలో ప్రగతి సాహిత్యం అని పిలుస్తున్నారు. ఇన్ని రకాలుగా కొలబడుతున్న సాహిత్యం మన తెలుగు అభ్యుదయ సాహిత్యం. ఈ అభ్యుదయ సాహిత్యం యొక్క పుట్టుపూర్వోత్తరాలు, దీని వికాసము, అభ్యుదయ ధర్మ సంఘం పుట్టుపూర్వోత్తరాలు, దాని వికాసం చెప్పుకుంటే నేను మూడో వాడిని. మిత్రున్నారు నిర్మల లక్ష్మణ్ గారు, ఎస్ సత్యనారాయణ గారు. కన్యాశుల నాటకంలో మలేషియాలో ఒక స్టూడెంట్ ఉంటాడు, సంస్కృతం చదువుకుంటుంటాడు. కానీ వాళ్ళ గురువు పోస్ట్ ఇర్రెగ్యులర్ టీచర్ అన్నమాట, కరెక్ట్ చేస్తాం. సరిగ్గా నాడు పాఠం చెప్పేవాడు. ఎప్పుడో వారానికి ఒకసారి వచ్చి కొత్త శ్లోకం చదవరా అంటాడు. ఏమిటయా కొత్త శ్లోకం, వారానికి ఒకసారి ఎవరో ఒకసారి వస్తే కొత్త శ్లోకం పాత శ్లోకం ఒకే రకంగా కనిపిస్తారు అంటాడు. ఆడేమంటాడంటే ఎందుకయ్యా ఈ చదువు, మా గిరీష్ వెంకటేశ్వర అని పోగొట్టాడు, ఇంగ్లీష్ స్టూడెంట్. వాడు చాలా పొగుడు, ఎందుకంటే వాడు ఇంగ్లీష్ చదువుతున్నాడని. అడగబోయే గిరీష్ గారిని ఉన్న ప్రధాన ఏ ప్రొటెక్టుడితో ఏ పర్వతకుడికి చెప్తాడంట. నేను ఈ ప్రస్తావన తీసానంటే మా ఎస్ సత్యనారాయణ, నిర్మల లక్ష్మీనారాయణ, ఈ ఇద్దరు నారాయణులు అభ్యుదయ సాహిత్యము అరసవ చరిత్రలో నిద్రపోతే రాత్రి వండి నిద్ర లేపితే వాడకత ఉంటాడు. ఆ వరుసలో నేను తర్వాత వాడిని ముందు వాడిని కాదు, సమానం వాడిని వాడు కూడా కాదు. ఇటువంటి వాళ్ళ మధ్య నేను మాట్లాడడం నాకు చాలా సంతోషం. మిత్రులారా, అభ్యుదయ సాహిత్యం పేరుతో ఇప్పటిదాకా ఒక చిన్న అంచనా నేను లెక్కేసుకుని చెప్పింది కాదు. ఇప్పటిదాకా కనీసం 100 కావ్యాలు వచ్చి ఉంటాయి, 100 కావ్యాలు వచ్చి ఉంటాయి. 1,00,000 కవితలు, విడివిడి కవితలు, పేజీ కవితలు, 2,000, 1,00,000 కవితలు వచ్చి ఉంటాయి. 50,000 కథలు వచ్చి ఉంటాయి. 500 నాటకాలు, 500 నవలలు వచ్చి ఉంటాయి. 100 విమర్శ గ్రంథాలు వచ్చి ఉంటాయి. 100 పరిశోధన గ్రంథాలు వచ్చి ఉంటాయి. అభ్యుదయ సాహిత్యం ద్వారా 5,000 వ్యాసాలు వచ్చి ఉంటాయి. ఇది ఒక చరిత్ర. ఈ సాహిత్యం అంతా కలిసి మనకు ఏమి చెబుతుంది అనేది ఇప్పుడు మనం ప్రస్తావించుకున్నాం. తెలుగు వాళ్ళకి చరిత్ర లభించినంతలో నన్ను నుంచి లెక్కేసుకుంటే ఇప్పటిదాకా ఒక 1000 సంవత్సరాల సాహిత్య చరిత్ర ఉంది. అంటే 1020 వదులుకొని 2020 దాకా వేసుకుంటే 1000 సంవత్సరాల 3 సంవత్సరాలు సాహిత్యం ఉంది. ఈ మొత్తం ఈ సహస్ర సంవత్సరాల సాహిత్యాన్ని ప్రాచీన సాహిత్యము, ఆధునిక సాహిత్యం మనం ఉపయోగించుకోవచ్చు. నేను చెప్పే విషయాలు మీకు ఎవరికి తెలియదు, నేనే చెప్తున్నాను కాదు. ఇక్కడ అందరికీ తెలిసిన వాటిని కలబోసుకోవడం. ఈ 1000 ఏళ్ల తెలుగు సాహిత్యంలో 850 సంవత్సరాలు ప్రాచీన తెలుగు సాహిత్యం, 150 ఏళ్ళు ఆధునిక తెలుగు సాహిత్యం. 800 శతాబ్దాల ప్రాచీన తెలుగు సాహిత్యంలో మళ్ళా 2 రకాలు వాడుతున్నారు. రాజుల ఆస్థానాలలో ఉండి రాజుల పోషణలో పెరుగుతూ వాళ్ళకి ఇష్టమైనటువంటిగా కవిత్వాన్ని రాసి అంకితం చేసినటువంటి వాళ్ళు ఆస్థాన కవులు అంటారు. నన్నయ్య, తిక్కన, ఎల్లన్న, శ్రీరాజు లాంటి రాజుల ఆస్థానాలతో సంబంధం లేకుండా స్వతంత్రంగా జీవిస్తూ కవిత్వం రాసే వాళ్ళు ఉంటారు.
వీళ్ళని ఆస్థానేతర కవులు అని అంటారు. వీళ్ళంతా ప్రాచీన కవులే, కానీ వీళ్ళు రెండు రకాలు. వీళ్ళిద్దరి మధ్య తేడా ఏమిటంటే రాజాస్థాన కవులు రాజులను బ్రహ్మాండంగా పొగుడుతారు. ఆస్థానేతర కవులు రాజులను విమర్శిస్తారు. రాజులు ఒప్పుకోరు, భగవంతుని ఒప్పుకుంటారు. వాళ్ళు రాజాస్థాన కవులు భగవంతుని ఒప్పుకుంటూనే రాజును కీర్తిస్తారు. ఆస్థానేతర కవులు రాజును తిరస్కరించి భగవంతుని నమ్ముతారు. ఇది తేడా. రాజును వదిలేశారు కాబట్టి వాళ్ళ వేళ భగవంతుని నమ్మినా కూడా వాళ్ళలో సామాజికంగా చాలా ప్రతిష్టలు కావాలి. శైవ భక్తులు, తాళకా కన్నమాచార్యుడు వైష్ణవ భక్తుడు. కానీ నన్నయ్య కవిత్వానికి పాల్గొ సూడారి కవిత్వానికి తేడా. అలాగే ఎర్రని కవిత్వానికి తాళకా కన్నమాచార్య కవిత్వానికి తేడా ఉంది. ఎందుకంటే బ్రహ్మం ఒక్కటే పరబ్రహ్మం ఒక్కటే అన్నాడు ఆయన. మాదిగే తొల్లి మహియల్లా అన్నాడు పాల్గొ సోమనాథుడు. మాదిగే తొల్లి మహియల్లా. భూమి మీద అంతా కూడా మొదట ఉన్నవాడు ఎవరంటే మాదివాడు పాల్గొ సోమనాథుడు. మాదివాడు అంటే ఇప్పుడున్న మాలమాదిని కాకుండా ఒక మూలవాసి, ఆదిమవాసుడు అన్నమాట. ఈ మాట నన్నయ్యల్లా తిక్కనన్న ఎరడం లేదు. అలాగే రాజు మీద రాజు నిద్ర ఒకటి, పౌరు నిద్ర ఒకటి, ఎండ ఒకటి, ఆకలి ఒకటి, కామం ఒకటి అని అన్నమయ్య అన్నాడు. నన్నయ్య తిక్కన అన్నాడు. అందుకోసం వీడు తేడా అని చెప్పుకున్నాను. పోతులూరి వీరబ్రహ్మం 17వ శతాబ్దం నాటికి వచ్చినప్పటికీ మా అరసానికి వాళ్ళు ఆది గురువులు. ఎందుకంటే అభ్యుదయ రచన సంఘం లేదా ఆధునిక సాహిత్యం ఇన్ జనరల్ మోడర్న్ లిటరేచర్కి కావాల్సిన గుణాలు వేమనలో కొంతవరకు, వీరబ్రహ్మం గారిలో కొంతవరకు ఉన్నాయి. వాళ్ళని వదిలేస్తే ఆధునిక సాహిత్యం అంటే వలసవాదులు మన దేశానికి వచ్చిన తర్వాత, వలస సంస్కృతి మనకు వంటపట్టిన తర్వాత, వలస విధానం మనకు వంటపట్టిన తర్వాత మనం సృష్టించే సాహిత్యాన్ని ఆధునిక సాహిత్యం అంటున్నాం. వలసవాదులు రాకముందు 1122 నుంచి 1850 దాకా గోపీనాథ్ వెంకట కవి గోపీనాథ్ రామాయణ రాశాడు ఆయన. అప్పటిదాకా ప్రాచీన సాహిత్యం. మనకి స్పష్టత ఉండాలి మిత్రులారా. 1850 తరువాత 1857 ప్రథమ స్వాతంత్ర సంగ్రామం విఫలమైన తర్వాత వాళ్ళు విశ్వవిద్యాలయాలు ప్రవేశపెట్టడము, వాళ్ళ విద్యను మనకు చెప్పించటము, అందులో నుంచి కొంతమంది మేధావులు తయారై మన సమాజం ఎలా ఉంది, మన దేశం ఎలా ఉంది అని ఆలోచించి మన దేశం చీకట్లో ఉన్నది అని సంఘ సంస్కరణ ఉద్యమాన్ని ఆడవాళ్ళు చిన్న అమ్మాయిలు పెద్దవాళ్ళకి ఇచ్చి పెళ్లి చేయటం, ముసలివాళ్ళకి ఇచ్చి పెళ్లి చేయటం, కన్యాశుల్క నాటకాలు ఇవన్నీ ఉన్నాయి. ఆడవాళ్ళు చదువు లేకపోవటము, బాల్య వివాహాలు చేసుకొని ముసలివాళ్ళు చచ్చిపోతే ఇతంతువులకు బతుకు జీవితం అంతా తెల్ల చీర తెల్ల రంగు వేసుకొని ఉప్పు లేని తిండి, కారం లేనటువంటి తిండి తినడం. ఇలాంటి వ్యవస్థను మార్చాలి అని వచ్చినటువంటి సంఘ సంస్కరణ ఉద్యమం. సంఘ సంస్కరణ ఉద్యమంతో పాటు దాని సాహిత్యం కూడా వచ్చింది. కందుకూరి వీరేశం పంతులు, చిలకమర్తి లక్ష్మీనరసింహ లాంటి వాళ్ళు రాశారు. సంఘ సంస్కరణ ఉద్యమం కొనసాగుతూ ఉండగానే వలసవాదానికి వ్యతిరేకంగా మన దేశంలో ఉద్యమం పొందింది. అది దాన్ని మన స్వాతంత్ర ఉద్యమం అని చెప్పేసి అంటాం. ఈ రెండు కలిపితే జాతీయ పునరుజ్జీవన ఉద్యమం అంటారు. వలసవాదులు మాకు అక్కర్లేదు, మా దేశాన్ని మేము పరిపాలించుకుంటాం, మీరు ఏడుకోండి అనే దానిని మన స్వాతంత్ర ఉద్యమం అంటున్నాం. అది ఒక 2-3 ఫేజుల్లో జరిగింది. ఈ స్వాతంత్రోద్యమ ప్రభావంతో వచ్చిన సాహిత్యం స్వాతంత్రోద్యమ సాహిత్యం అంటుంది. మా పొద్దున్న దొరతనము దేవా మా పొద్దున్న పాడాడు గరిమళ్ళ. గరిమళ్ళ మా పొద్దు తెల్ల దొరతనం అనుకుంటగానే పుష్పధర్మాన్ని వచ్చి మా పొద్దు నల్ల దొరతనం. మద్రాస్కి వలసవాద అధికారులు వచ్చినప్పుడు మద్రాసులో ఒక దళితులంతా పోయి వాళ్ళకు వివరణ ఇచ్చారు. దయచేసి మా దేశానికి స్వతంత్రం ఇవ్వకండి. వినపడదా?
మాకు స్వతంత్రం ఇవ్వకండి, మీరు కనుక వెళ్ళిపోతే మా దేశంలో నుంచి మా కథ మళ్ళీ మొదటికి వస్తుందని చెప్పారు. అంటే భారతదేశంలో ఉన్న ప్రజల సమస్య అంతా ఒకటే కాదు, ఎవరి సమస్యలు వాళ్ళకి. అప్పుడు కుసుమ ధర్మన్న మా కొద్ది నల్ల దొరతనం మాట్లాడాలి. మొత్తం ఇద్దరు కలిసి దొరతనం మా కొద్ది అన్నాడు. తెల్ల దొరతనము వద్దు, నల్ల దొరతనము వద్దు అని చెప్పేసి చెప్పారు ఇద్దరు కలిసి. అదే కొనసాగుతుంది ఇంకా మన దేశంలో. తెల్లవాళ్ళు వెళ్ళిపోయారు, స్వతంత్రం వచ్చేసింది అనుకున్నాం. 75 సంవత్సరాలు 79 సంవత్సరాలు అయిపోతా ఉంది. కానీ ఏదో ఒక మోతాదులో దొరతనమే కొనసాగుతుంది. సరే, దాని కూడా స్వాతంత్రం సాగించుకుంటున్నాం. 1917లో సోవియట్ రష్యాలో విప్లవం వచ్చింది. దాన్ని బోల్షివిక్ విప్లవం అంటున్నాం మనం. కార్ల్ మార్క్స్, ఫ్రెడరిక్ ఏంగెల్స్ చెప్పిన సూత్రాలను లెనిన్ అనేటువంటి నాయకుడు అన్వయించుకుని రష్యాలో విప్లవం తీసుకొచ్చారు, కార్మిక విప్లవం తీసుకొచ్చారు. జార్ చక్రవర్తిని తరలించి అక్కడ విప్లవ ప్రభుత్వాన్ని స్థాపించారు. ఆ ప్రభుత్వం 70 సంవత్సరాల తర్వాత అనేక మార్పులు 91లో అది కూలిపోయింది. తూర్పు యూరప్, రష్యాలో తప్పింది. ఈ 1917 నాటి బోల్షివిక్ విప్లవం ప్రపంచం మీద మొత్తం మీద ప్రభావం చూపించింది. అన్ని దేశాల్లో అనేక ఉద్యమాలు కొనసాగుతుంటే వాటికి పెద్ద ఊతం ఇచ్చింది. మన దేశంలో స్వాతంత్ర ఉద్యమానికి కూడా అది చాలా పెద్ద వినూత్నంగా నిలిచింది.